హాయ్ వ్యూయర్స్, దిస్ ఈజ్ పారూస్ వెల్. ఈరోజైతే నేను పొన్నగంటి కూర, పొన్నగంటి ఆకుతో అండ్ టమాటా కలిపి కర్రీ చేస్తున్నాను. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది. పొన్నగంటి ఆకు కాల్షియం కానీ కళ్ళకి చాలా మంచిదండి. లేడీస్ కానీ పిల్లలకు కానీ ఇంకా చాలా మంచిది. బోన్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. దీంట్లో ఇది పొడి కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈరోజు నేను టమాటాతో కర్రీ చేస్తున్నా. చాలా బాగుంటుంది. మీరు కూడా చూడండి, ట్రై చేయండి. నేను చూపిస్తాను. ఒక ఆనియన్, ఒక 5 పచ్చిమిర్చి, ఒక చిన్న టమాటాలు 4 చేసుకున్నాను, కట్ చేసుకున్నాను. అలాగే పొన్నగంటి కూడా మంచిగా కడుక్కోవాలండి. కొంచెం స్మెల్ వస్తుంది, నీసు వాసన, అది రాకుండా మంచిగా కడుక్కోవాలి. కడుక్కొని చిన్నగా తురుముకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గ్యాస్ పైన మూకుడు పెట్టాను, ఆన్ చేశాను. అలాగే సరిపడా ఆయిల్. నేను చెప్తుంటా కదా, ఆకుకూరలకి కొంచెం ఆయిల్ వేస్తే, ఎక్కువగా వేస్తే బాగుంటుంది. ఎక్కువ అంటే మనం వేసేదానికన్నా ఒక స్పూన్ ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇది వేడవ్వాలి. వేడైనాక పోపులోకి కొంచెం జీలకర్ర వేసి తర్వాత నేను చూపిస్తాను. ఓకే అండి, వేడెక్కింది ఆయిల్. కాస్త జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఎప్పుడైనా మొదట్లో ఏ కర్రీలోనే వేసుకుంటే డైజెషన్ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. జీలకర్రతో డైజెషన్ ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అవుతుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. తొందరగా వేగుతున్నాయి. ఆనియన్స్ చూడండి, కలర్ చాలా బాగున్నాయి. కొత్త ఆనియన్స్ ఇవి. ఇప్పుడు ఇందులోకి సరిపడా పసుపు వేసుకోవాలి. ఒక చిన్న టేబుల్ స్పూన్ వేసాను. కలర్ ఎంత బాగా వచ్చింది చూడండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా 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 స్మెల్ మంచిగా వస్తుంది. అలాగే ఇందులోకి టమాటోస్ కూడా వేయాలి. చూడండి కలర్ ఎంత బాగుందో. చాలా టేస్టీ అయిన హెల్దీ కర్రీ చేసుకుంటున్నాం మనం. కొంచెం వేగనివ్వాలి. టమాటో పచ్చితనం పోయేదాకా. టమాటోస్ కొంచెం నూనెలో మగ్గాయండి. ఇప్పుడు మనం పొన్నగంటి ఆకు వేసుకుందాం. ఆకుకూర అంటేనే పచ్చదనానికి ప్రతిరూపం కదండి. చూడండి ఎంత బాగుంది. కలర్ ఎంత బాగుంది చూడండి. ఇలా ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇప్పుడు ఆకు కొంచెం మగ్గాక ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, సాల్ట్ అనేది పోపులో వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ వేయగానే వేస్తే కూర రుచిగా ఉంటుంది, తొందరగా మగ్గుతుంది. ఇంకొక 2 నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ కాస్త కారం వేసుకుందాం. ఓకే అండి, మంచిగా దగ్గరికి అయింది. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసాను. కారం కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చితోనే కర్రీ కారం. సూపర్. ఒక్క 2 నిమిషాలు కారం మగ్గిందంటే ఇంకా కర్రీ దించేసేసుకొని సర్వ్ చేసుకోవడమే.
చూడండి ఎంత చక్కగా మగ్గిపోయిందో. చాలా టేస్టీ పొన్నగంటి టమాటో కర్రీ అండి. ఈ పొన్నగంటి కూర ఇంతకుముందు చెప్పానుగా మీకు, కంటికి చాలా మంచిది. అలాగే కాల్షియం, ఐరన్ అన్నీ దీంట్లో సమపాలలో ఉంటుంది. ఈ పొన్నగంటి ఆకును మనం డైట్లో కూడా వాడచ్చు, చాలా బాగుంటుంది. ఇలాగే మనం చపాతీలో కానీ చాలా బాగుంటుంది. ఈ పొన్నగంటితో ఇంకా పొన్నగంటి కారం పొడి చేసుకోవచ్చు, పొన్నగంటి ఫ్రై చేసుకోవచ్చు, పొన్నగంటి పప్పు చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ టైం అన్నీ చూపిస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.